చూసారుగా ఈరోజు నేను తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గురించి మాట్లాడటానికి వీడియో చేస్తున్నాను. ఎందుకు మాట్లాడాలి దీని గురించి అంటే కొన్ని విషయాలు ఇందులో నేను గమనించిన విషయాలు మీతో చర్చిస్తాను. జూన్లో మొదలుపెట్టి 1,50,000 మందితో ఆడిషన్స్ తీసుకొని 12 మందిని ఎంపిక చేసి 14 వారాలుగా 37 షోలుగా ఒక అద్భుతమైన పాటల యుద్ధం, ఒక అద్భుతమైన వీణుల విందు కలగజేశారు ఆహాటి వారు. తమన్ గారు, శ్రీరామ్ గారు, గీతా మాధురి గారు ఎంతో అద్భుతంగా జడ్జిమెంట్లు ఇచ్చేసి పిల్లల్ని వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళకి సలహాలు సూచనలు చేస్తూ చక్కగా వాళ్ళని నిలబెట్టారు. ఈ సీజన్ 3లో 12 మందిని ఎంపిక చేసి వాళ్ళలో 6గురిని ఎంపిక చేసి అక్కడి నుంచి 5గురిని ఫైనల్కి ఎంపిక చేశారు. ఈ 5గురికి ఫైనల్ ఎంపిక చేసిన దాంట్లో 5గురితో పాటలు పాడించారు. శుక్రవారం శనివారం శుక్రవారం శనివారం పాటలు పాడించేసి శుక్రవారం నుంచి శనివారం ఇద్దరు ఎలిమినేట్ చేసి 3 ఫైనల్గా లేపారు. ఇద్దరిని ఎలిమినేట్ చేసే క్రమంలో ఫైనల్లో ఇక్కడ నాకు శ్రీకీర్తి ఫ్రమ్ వైజాగ్ అండ్ కీర్తన ఫ్రమ్ కాకినాడ, వీళ్ళిద్దరూ పెర్ఫార్మెన్స్ ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఓట్ చేస్తారో ఆడియన్స్ ఓట్ ప్రకారంగా వీళ్ళని ఎంపిక చేశారు అని చెప్పారు. ఓకే, ఇక్కడ జడ్జెస్ కూడా తెలుసు శ్రీకీర్తి కంటే కీర్తన చాలా అద్భుతంగా పాడగలుగుతుంది. ఏ పాటను అద్భుతంగా పాడగలుగుతుంది. క్లాసికల్ సింగింగ్ కానీ, లేదంటే మెడ్లీ కానీ, లేకపోతే ర్యాప్ కానీ, లేకపోతే పాప్ సాంగ్స్ కానీ ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఆమె కొంత అంత ఇదిగా మోల్డ్ అవుతాము, ఇటంటే తిరుగుతాము. కానీ ప్రేక్షకుల ఓటు కారణంగా అలాగా ఆ అమ్మాయి శ్రీకీర్తి 2వ రన్నర్-అప్గా నిలిచింది. సో ఇక్కడ ఆడియన్స్ ఓట్లు అనేవి కీలకమే, ఆడియన్స్ ఓట్లు అనేవి తీసుకోవాలి, కీలకమే. నాకు తెలిసి ఒక చిన్న నా ఆలోచన ఏంటంటే ఆడియన్స్ ఓట్స్ తో పాటుగా ఈ జడ్జెస్ ని కూడా ఫైనల్ నిర్ణేతలుగా పెట్టుంటే బాగుండేది. అక్కడ కీర్తనకి అన్యాయం జరిగి ఉండకపోయేది. అన్యాయం కాదు, ఓకే, అది బాగానే జరిగింది. బట్ ఏంటంటే వాస్తవంగా శ్రీకీర్తి కంటే కీర్తన టాలెంటెడ్, అది అక్కడ మనం చూసే వాళ్ళందరూ కూడా తెలుసు. కేవలం ఆడియన్స్ ఓటు వల్ల అమ్మాయి కీర్తన 4వ వ్యక్తిగాను సెకండ్ రన్నర్-అప్ గా శ్రీకీర్తి నిలవడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చేస్తే ఫస్ట్ రన్నర్-అప్ నజరుద్దీన్, ఫస్ట్ రన్నర్-అప్ మన అనిరుద్ధ్ చిన్నప్పటి నుంచి పాటలు ప్రాక్టీస్ చేస్తాడు. చిన్నప్పుడు లిటిల్ ఛాంప్స్ లో పాల్గొన్నాడని నాకు గుర్తుంది, నేను చూశాను. ఇతను తర్వాత సాయిదేవ్, హర్ష వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లో ఉండి జీలో లిటిల్ ఛాంప్స్ లో పాల్గొన్నారు. అయిపోయి 5వ వ్యక్తిగా నేను మిగిలాడని నాకు గుర్తుంది. ఈ పోటీకి నేను ఎందుకు వచ్చాను అని అయిపోయి మాట్లాడినప్పుడు నేనేంటి, నా గొంతులు ఏముంది, ఈ పాటలు ఎలా పాడగలను నిరూపించుకోవడానికి వచ్చాను. అలాగే చేశాడు. ప్రతి పాటకి ఇంప్రూవైజేషన్ చేసి ప్రేక్షకుల్ని అలాగే జడ్జెస్ ని కూడా విస్మయానికి గుర్తు చేశాడు అనేది. ఇక ఫైనల్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ శనివారాల్లో 2 ఎపిసోడ్లో 5గురి చేత పాటలు పాడించేసి తర్వాత ఫైనల్లో 3గురిని ఎంపిక చేసి ఒక పాటతో ఫైనలిస్ట్ ఎంపిక చేశారు. ఫైనల్లో గెలుపొందిన చేశారు. ఆ ఫైనల్లో గెలుపొందిన వ్యక్తి నజరుద్దీన్ ఫ్రమ్ తాడపల్లిగూడెం. టాలెంట్ కి నిదర్శనం ఇది. ఆ టాలెంట్ ని ఎవరు ఆపలేరు, టాలెంట్ అనే వ్యక్తిని ఎవరు ఆపలేరు. టాలెంట్ ని గుర్తిస్తే మంచిది. టాలెంట్ ని గుర్తింపు తెచ్చుకోవడంలో మనం రాడిదేవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు యువతకు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రతిసారి మీ బెస్ట్ ఇవ్వండి. ఇచ్చిన దాంట్లో మీ బెస్ట్ ఇచ్చుకుంటూ ఇంకా ఏమైనా మెళకువలు నేర్చుకొని అలా బెస్ట్ ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా గెలుపు అనేది మీకు వస్తుంది. నసరుద్దీన్కి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ తను చేసిన 2 పనులు సీఏగాను గెలుపొందటం, అలాగనే ఈ పాటల్లో కూడా విజయం సాధించడం అనేది నిజంగా ఈ నసరుద్దీన్కి తన గురువు గారి దగ్గర ఎక్కడ నేర్చుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతయ్య వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. తాతయ్య వాళ్ళ దగ్గర కూర్చొని పాటలో నేర్చుకున్నాడు, పాటల ద్వారానే నేర్చుకున్నాడు. దాని గమకాలు అవన్నీ కూడా హార్మోనియం ద్వారా నేర్చుకున్నాడు. సో అంతా ఏమీ లేకపోయినా సరే ప్రాక్టీస్ తో ఇంత గొప్పగా చేయొచ్చు అనేది నసరుద్దీన్ నేర్చుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ నసరుద్దీన్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.